ఓం సత్యం హోం. ఈ ఓం సత్యం హోంలో సత్యమైన మాటలే ఉంటాయండి, అబద్ధాలు ఉండవు. అబద్ధాలు ఎలా ఉంటాయండి? ఇవి కల్పించుకున్న మాటలు కాదు, ఈ సత్యమైన మాటలే మనిషితో అమ్మకానికి దూరంగా మాట్లాడుతుంది. నేను జన్మించానే సంఘర్షం సంవాదం అంతర్గత మాటల కోసమనే ఒడిశా పురి పుణ్యక్షేత్రం ఓం జయ శ్రీ జగన్నాథ్ చక్రవర్తి రోడ్ సింహాద్రి అప్పన్న మందిరంలో సత్యహరిచంద్రుల కథాయంతో జన్మించాను. దేవుడు ముందనే చెప్పాడు ఈ మాటలు. ఈ కలియుగంలో ఎదుటి వారితో సంఘర్షణ చేసేటప్పుడు వాళ్ళ ఇంటి మాటలు, వాళ్ళ కుటుంబ మాటలు ఎత్తరాదనుకని. నాకు తెలుసు మీ కుటుంబ మాటలు, మీ అంతరంగ మాటలు, మీరు ఏమేమి పాపాలు చేశారు నాకు అంత తెలుసు. కాకపోతే అవి నేను ఎత్తరాదు. ఎత్తితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ఈ సత్యమైన మాటలు. కాకపోతే నా కుటుంబ మాటలు మీకు నేను చెప్పాలి. మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ కలియుగం కథం అయింది. మన ఇండియన్ గురు హఠో ఓం సత్యయుగంలో వచ్చామని. ఇది సత్యం. మరి ఈ ప్రపంచంలో ఏ పండితుడు, ఏ ఫాస్టరు ఏంటి, ఈ ముల్లాజిస్ అల్లల్లా అక్బర్ అల్లా సాహేబులు, ఏ గురునానక్ దేవ్జీ భక్తులు, పంజాబ్ సిక్కులు ఎవ్వరు కూడా ఈ సంఘర్షం సంవాదం అంతర్గం మాటలు ఆడలేరు. ఇది సత్యమైన మాట. సంఘర్షం చేస్తారు, సంవాదం ఆడతారు, కానీ అంతరంగ మాటలు ఆడలేరండి. అంతరంగ మాటలతో వాళ్ళతో ఏం లేవు. ఆ చదువుకుని బుక్సులు రామాయణం, భాగవతం, పరిశుద్ధ గ్రంథాలు ఏంటి, ఖురానాలు, వాయుగురి సిక్ గ్రంథాలు, అవే వాళ్ళకి మైండ్లో కంటెస్ట్ నడుస్తుంది. కానీ మా ఇంటి కుటుంబ చరిత్ర మీరు చూసుకుంటే ఈ ప్రపంచంలో ఏ చరిత్ర కూడా ఇందులో కలదు. నో నెవర్. ఏ చరిత్రకి సంబంధించింది కాదు. ఇది భాగవతం, రామాయణం, పరిశుద్ధ గ్రంథం, ఖురానా, సిక్ గ్రంథాలకి లోపలే, ఆ లోపల ఉన్నది ఈ సంఘర్షణ. ఇది ఆ దైవశక్తిమైన ఆ దేవుడికే ఈ సమర్పితం. ఆ దేవుడి సంఘర్షంలోనే ఇది వచ్చింది. ఇది ఓం సత్యము సర్వలో ఉన్న మాట్లాడండి.